హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఇబ్బందికరమైందే, వినడానికి ఇబ్బందిగా ఉందండి ఈ విషయం అయితే. కానీ 1 వీక్ నుంచి దీని గురించి మాట్లాడాలి వద్దా అని అనుకుంటున్నాను. కానీ మాట్లాడాలనిపించింది ఇంకా, అందుకే ఫైనల్లీ మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఏంటంటే ఈ విషయం వచ్చి, మీరు టీవీలో, న్యూస్లో, యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు. ఒక తల్లి 3 బిడ్డల్ని హతమార్చింది కదండి, పెరుగన్నంలో విషం కలిపి. ఆ వీడియో అన్నమాట. దాని గురించి నా అభిప్రాయం, నా విశ్లేషణ నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఏమిటి అంటే, తల్లి అంటే ఏంటండి అసలు? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తల్లి లాంటి వస్తువు ఈ భూప్రపంచం మీద తల్లికి సరి సమానమైంది. కానీ తల్లికి దగ్గరలో, తల్లి 100% అనుకుంటే కనీసం ఒక 80% వరకు కూడా వచ్చేంత మరో ప్రేమ, తల్లి ప్రేమకు మించిన మరో ప్రేమ లేదు ఈ భూమండలం మీద. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తల్లి అనేది అంత గొప్ప పదం. తల్లి అనేది, మాతృమూర్తి అనేది అంత గొప్ప విషయం అనమాట. అంత గొప్ప విషయానికి కళంకం తీసుకొచ్చిన ఆ తల్లికి శతకోటి దండాలు. ఎంత మాట్లాడాలంటే కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుందండి ఈ విషయం గురించి అయితే. ఏం తల్లి అండి అది? అసలు ఏమైపోతున్నాం మనం? ఎక్కడ పోతున్నాం? ఏమైపోతుంది మన భారతదేశం? మన విలువలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, వాల్యూస్ ఏమైపోతున్నాయండి? మరి ఎంత దారుణమా? 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 8 ఏళ్ల బిడ్డలు, 3 బిడ్డల్ని పొట్టన పెట్టుకుందా? అది తల్ల? అది పేగు తెంచుకుని కన్న బిడ్డలేనా వాళ్ళు? అబ్బబ్బా, ఎంత ఘోరమో కదండి. సరే, జరిగిపోయింది. పాపం ఆ భర్త వేదన రోదన చూస్తూ ఉంటే చాలా అంటే చాలా మనసంతా వికలమైపోతుందన్నమాట. చాలా బాధేస్తుంది. దానికి చేతులు ఎలా వచ్చాయో, అది అసలు మనిషేనా, మానవ రూపంలో ఉన్న మృగమా, రాక్షస అని కూడా అనిపిస్తుంది అనమాట. సరే, అది కూడా ఎంత దారుణం అంటేనండి, ఇప్పుడు నేను ఈ గెట్ టుగెదర్లు ఏంటో కానీ చాలా చిరాకు వస్తుంది. గెట్ టుగెదర్ అనగానే, ఫ్రెండ్స్ అనగానే కూడాను. ఇదివరకు ఫ్రెండ్షిప్లు వేరండి. ఇదివరకు ఆ ఫ్రెండ్షిప్పే వేరు, ప్రాణం ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ అంటే. నిజంగా నేను ఎప్పుడు నా లైవ్లో కూడా చెప్తుంటాను, నిజంగా అలాంటి ప్రాణం ఇచ్చేంత ప్రాణ స్నేహితులు ఎవరికైనా ఉండుంటే వాళ్ళు చాలా అదృష్టవంతులని అంటాను. నాకు తెలిసి 100కు 100% అలాంటి ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు ఎవ్వరికీ ఈ భూమి మీద అయితే లేరండి. ప్రస్తుత కాలంలో అలాంటి ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. నేను చూసిన, నా అనుభవంలో నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కాదని అనట్లేదు. కానీ 100కు 100% ప్రాణాలు ఇచ్చేంత ఫ్రెండ్స్ అయితే అస్సలు ఎక్కడా లేరండి. ఈ భూమి మీద, ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమి మీద లేరు, ఇక ముందు ఉండబోరు. మానవ సంబంధాలన్నీ అవసరం కోసం ఏర్పరచుకున్న బంధాలే అనేసి ఎవరో చెప్పినట్టు, అది అవసరాన్ని బట్టి పోతుంది తప్ప 100కు 100 పాళ్ళు ఏ బంధం లేదండి. ఏ బంధం కూడా, అది ఫ్రెండ్షిప్ కానివ్వండి, తోడబుట్టిన వాళ్ళు కానివ్వండి, ఒక్క తల్లి మాత్రమే అలా ఉంటుంది. బిడ్డల పట్ల 100కు 100% ప్రేమను కురిపించేది తల్లి మాత్రమే అని ఒక అపోహనే అనుకోవాలి. మరి ఇలాంటి దారుణాలు చూస్తున్నప్పుడు ఉండేది. అది కూడా సన్నగిల్లిపోతుంది. కర్మ అనుకోవాలి, ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను. లేకపోతే ఆ దారుణానికి అసలైన కారణం, విషం పెట్టింది తనే, తన చేతులతో తనే పెట్టింది, తనే చంపింది. కానీ దానికి కారణం ఏంటండి? గెట్ టుగెదర్ అండి. గెట్ టుగెదర్ 3 బిడ్డల ప్రాణాలు తీసింది, 2ని తీసుకెళ్ళి జైల్లో పడేసింది. ఎంత దారుణమో కదా. ఇప్పుడు తనకి 45 ఏళ్ళు అంటండి. ఈమెకి 45 ఏళ్ళు అయితే ప్రేమించిన వాడికి కూడా 45 ఏళ్ళు వచ్చినాయి కదా. వాడికి పెళ్లి కాలేదని అది ఇది అని చెప్తున్నారు. మరి పెళ్ళి అయిందో లేదో నాకైతే క్లియర్గా తెలియదు. వాడి మీద మోజుతో బిడ్డలను చంపేసింది, వాడు కూడా వెళ్ళిపోవాలని బిడ్డలను చంపేసింది, బిడ్డలు అడ్డమవుతారని చంపేసింది అని అంటున్నారు. కరెక్టే, 100% నిజమే. కానీ
ఆ బిడ్డల్ని చంపడానికి ప్రేరేపించింది ఎవరండి? వాడు కాదా? అసలు ఆడవాళ్ళు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, కుటుంబాలను కాపురాలని నాశనం చేసుకుంటున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు, లేదా ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు అంటే అసలైన కారణం వచ్చిన ఆ శివ అనే ఆ మగాడిదని నేను అంటానండి. మీరేమంటారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఎవరి అభిప్రాయాన్నన్నా నిరభ్యంతరంగా కామెంట్లో తెలియజేయండి. నాకు అనిపించింది మాత్రం నేను చెప్తున్నాను. అది తప్ప రైట్ అనేది నాకు తెలియదు. మీరు కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. నాకేం ప్రాబ్లం లేదు. నేనైతే ఖచ్చితంగా ఆ వెధవది, ఆ మధ్యలో వచ్చిన ఆ పచ్చని సంసారంలోకి వచ్చిన ఆ శివ అనే వెధవిదే కారణం అని నేను అంటానండి. మీరేమంటారు అన్నది నాకు కామెంట్ చేయండి. ఎరా వెధవ, 45 ఏళ్ళు, దానికి 45 ఏళ్ళు అయితే నీకు 45 ఏళ్ళు వచ్చినాయి కదా. ఒక పెళ్లి కాలేదని అంటున్నారు. ఒకవేళ పెళ్ళైన వాడు అయి ఉంటే 45 ఏళ్ల వాడికి పెళ్ళాం ఉంటుంది, బిడ్డలు ఉంటారు కదా. పెళ్ళైన ఆడదాని పట్ల నీకు ఆ భావం ఏంట్రా? పెళ్ళై 3 బిడ్డలున్న ఆడదాన్ని ఆ భావంతో నువ్వు ఎందుకు చూస్తున్నావురా? ఎందుకు ఒకవేళ తానే వచ్చి మీద పడింది, ఇక్కడ ఇంట్లో దొరకని సుఖం ఏదో నీ దగ్గర దొరికేస్తుందని, ఇంట్లో లేనివేవో వింతలు విశేషాలు నువ్వు బయటకు తీసుకెళ్ళి చూపిస్తావని, తనే నిన్ను పడేసిందనే అనుకుందాం. నీ బుద్ధి ఏమైందిరా? తనకి భర్త ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు, చక్కగా సంసారం చేసుకుంటుంది. ఇన్నేళ్ళ పట్టించి తను ఎక్కడుందో నీకు తెలియదు, నువ్వు ఎక్కడున్నావో తనకి తెలియదు. ఏదో తన సంసారాన్ని తను కొనసాగించుకుంటుంది. అలాంటి పచ్చని సంసారంలోకి మధ్యలోకి రావడానికి వాడంటే వాడే కాదండి, చాలామంది వెధవలే ఉన్నారు ఈ భూమి మీద. పెళ్ళైన ఆడదాన్ని పటాయించడం ఏంటండి? పెళ్ళైన ఆడదాన్ని లాక్కోవడం ఏమిటండి? ఒకవేళ నీకు పెళ్ళయి ఉంటే నీ పెళ్ళాన్ని ఎవడైనా అదే చూపు చూసి అలాగే నీ పెళ్ళాన్ని వల్ల వేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు భరిస్తావా? నువ్వు తట్టుకుంటావా? ఎందుకు ఆలోచించరండి ఈ చిన్న లాజిక్ని మీరు? దరిద్రం ఎదవల్లారా. ఇప్పుడు 22 ఏళ్ళ కుర్రాడు, 20 ఏళ్ళ కుర్రాడు అంటే వాడికి విచక్షణ జ్ఞానం తెలీదు. కన్ను మిన్ను కానక కళ్ళ కవరం పెరిగిపోయి వాడికి మంచి చెడ్డ జ్ఞానం తెలియదు. నీకు పెళ్ళయి పెళ్ళా ఉండి బిడ్డలుండి నువ్వు ఉన్నవాడివి పక్కోడి పెళ్ళాన్ని నువ్వు వల్ల వేసుకోవడానికి దానికి ఏదో డబ్బు ఆశ చూపించో, ఇంకేదో ఆశ చూపించో, టూర్ల ఆశ చూపించో, బంగారం ఆశ చూపించో నువ్వు ఆమెను నీ వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా. మరి నీ పెళ్ళాన్ని ఇంకొకటి ఎవడైనా అలా చేస్తే ఏంటి పరిస్థితి? అదే జరుగుతుంది కదండి. వీడి పెళ్ళానికి వాడి పెళ్ళానికి వీడి అలా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు కూడా. మొన్న ఒక వీడియో చూసాను నేను, ఎక్స్చేంజ్ అంట, గోవా తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నారంట. అది కూడా ఎలా అంటే ఎప్పట్లాగా కాదు, మనం పడగదిలో ఉండేది కళ్ళకు గంతలు కట్టుకుని ఉందాము, కళ్ళకు గంతలు కట్టుకుంటే కొత్తగా ఉంటుందని చెప్పేసి ఆ భార్యకి తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి వాడి పెళ్ళం దగ్గరికి వీడెళ్ళి వీడి పెళ్ళం దగ్గర ఇంకొకటి ఏమో ఈ పెళ్ళం దగ్గర పంపించుకున్నాడంటే ఆ వెధవ. అది కూడా నేను ఒక వీడియోలో చూశాను. ఏమైపోతుందండి మన సమాజం? ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే పెళ్ళైన మగాడు పరాయి స్త్రీని సోదరిగా మాత్రమే చూడాలి, వేరే భావంతో చూస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. ఆడవాళ్ళ తప్పు అంటే ఆడవాళ్ళు అల్ప సంతోషులు, వాళ్ళకి ఏమి తెలియదండి, అమాయకులు. ఏదో వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళ సంసారాన్ని గుట్టుగా చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ భర్తకి పిల్లలకి అత్తమామలకి వండి పెట్టుకుంటూ వాళ్ళు బతుకుతూ ఉంటే ఇలాంటి వెధవల మధ్యలో చొరబడి వాళ్ళ బతకనివ్వకుండా ఈరోజు ఆ 3 బిడ్డలకి చావుకు కారణమయ్యాడు. ఆ భర్తను ఒంటరివాడు అయిపోయాడు, అదేమో జైలు పాలయ్యింది. నువ్వు ఎలాగోలా బయటకు పోతావురా దొంగరా కొడక. కానీ దైవం అనేవాడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడు ఇలాంటివి సహించడు, ఖచ్చితంగా నీకు శిక్ష అయితే వేస్తాడు. కానీ ఈ 3 బిడ్డలు తిరిగి రారు కదండి. ఆ పచ్చని సంసారంలో నిప్పులు పోసావు కదరా వెధవ. తల్లి అనే దానికే కళంకం తెచ్చింది ఆ దరిద్ర మొహందే. కానీ అది అలా తయారవడానికి కారణం ఆ గెట్టుగెదర్, ఆ గట్ట కుదురులో నువ్వు మళ్ళీ కనిపించిన వాడు కనిపించినట్టు ఏడవకుండా దాన్ని వల్ల వేసుకుని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి దానికి ఏవో ఆశలు చూపించి 3 బిడ్డలు చావుకు కారణమైన వాడు నువ్వు కదా. వాడంటే వాడే కదండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. పెళ్ళైన ఆడదాని వైపు కన్నెత్తి చూస్తే మహా పాపం రా. ఎంతో విద్యలు ఎన్నో వరాలు పొందిన ఏమంటారు రావణ బ్రహ్మ అంటే ఆయన చాలా మహా పండితుడు అంటండి. అంత గొప్ప వ్యక్తే సీతమ్మ వారి మీద కన్ను పడినందుకు, పరాయి స్త్రీని అపహరించినందుకు వాడు సర్వనాశనం అయిపోయాడు. ఎవరైనా అంతే. ఇవాళ నువ్వు బాగుండొచ్చు, నీ డబ్బాస్ చూపించి నీ బంగారం ఆశ చూపించో, లేదా నేను అక్కడ తిప్పుతానో ఎక్కడ తిప్పుతానో, లేకపోతే నీ బిడ్డలు నేను చూసుకుంటానో, ఇలా రకరకాల ఆశలు చూపించి పరాయివాడి భార్యని నీ వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు అంటే రేపు పొద్దున్న నీ ఇంట్లో కూడా అదే జరుగుతుంది. నీ పెళ్ళం కూడా ఎవడొకడికి ఖచ్చితంగా
వెళ్తుంది అయితే నీ ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, తర్వాత అయినా తెలుస్తుంది. లేదంటే నీకు బిడ్డలు ఉన్నారు కదా, కనీసం నీ బిడ్డలైనా అదే చేస్తారు. ఈరోజు అవతలి వ్యక్తి ఆ భర్త అనుభవించిన బాధ, దుఃఖం, ఆ నరక యాతన ఖచ్చితంగా ఫ్యూచర్లో నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా అనుభవించే తీరుతావు. ఇది నా మాట. ఏంటి మేడం ఎంత ఆవేశపడుతున్నారని అనకండి. చూస్తూ ఉన్నాం కదండి, చాలా ఘోరాలు, చాలా నేరాలు, చాలా అనర్థాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ అనర్థాలన్నీ కూడా. ఇదివరకు మా చిన్నతనంలో అనేవాళ్ళు, ఆడపిల్లని బయట ఎవరైనా ఏడిపించాలన్నా, ఒక ఏమంటారు టీచ్ చేయడమా, ఈ టీచింగ్ ఏదో అనే అలా ఏమన్నా చేయాలన్నా కూడా కాలి మెట్టెలు ఉన్నాయా లేదా చూసి చేసేవాళ్ళట. మెట్టెలు ఉంటే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి అమ్మాయిని ఏమీ అనకూడదు అనేసి. అలాంటి సంస్కృతి సాంప్రదాయాల మధ్యలో పెరిగిన మనం ఈరోజు ఇంత దారుణంగా తయారయ్యారు అంటే, పెళ్ళైపోయి బిడ్డలుండి సంసారం చేసుకునే ఆడవాళ్ళని కూడా వలలేసి లాగేసి ఇన్ని అనర్థాలకి కారణం చేస్తున్నవాడు ఖచ్చితంగా ఆ వెధవే, ఆ మగాడే అని నేను అంటాను. మీరేమంటారు నన్ను నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అవునా కాదా అది కూడా చెప్పండి. మీకు తెలుసు కదా, మెట్టెలు చూసి వాళ్ళని ఆట పట్టించేవాళ్ళంట. మెట్టెలు ఉంటే అమ్మో పెళ్ళి అయిపోయింది, అమ్మాయిని ఏమో అనకూడదు అనుకునేవారంట. ఇకపోతే మీరు రకరకాలు అనుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు అలా ఉంటున్నారండి, ఆడవాళ్ళు కూడా చాలా దరిద్రంగా ఉంటున్నారండి, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది, చాలా ఉన్నాయి, కాదని అనట్లేదు. కానీ ఈ విషయంలో, ఈ పర్టికులర్గా ఈ విషయంలో మాత్రం ఆ శివ అనే వెధవ మధ్యలో రావడం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి తప్పు వాడిదే అంటాను. వాడే కాదు, ఎలాంటి నయవంచకులు, కామాంధులు కొలలుగా ఉన్నారు. సంసారాలు నాశనం చేసేస్తున్నారు. సంసారాల మధ్యలోకి వచ్చేసి కుటుంబాలు నాశనం చేసేస్తున్నారు. పచ్చని కాపురాల్లో నిప్పులు పోసేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒరే వెధవల్లారా, ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. మీకు పెళ్ళాలు, మీకు పిల్లలు, మీకు సంసారాలు ఉన్నాయి కదా, మీ సంసారాలు మీరు చేసుకుని ఆడండి. ఏముంటుందిరా, పక్కోడి పెళ్ళాన్ని తీసుకొచ్చుకుంటే ఏముంటుంది? నీ పెళ్ళం దగ్గర లేదు, వాడి పెళ్ళం దగ్గర ఏముంటుంది? ఇంకెంతకన్నా మాట్లాడడం సంస్కారం కాదు. సారీ, ఏమనుకోవద్దు, తప్పుగా అనిపిస్తే మన్నించండి. అలాగే మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి.